వెల్కమ్ టు ఓసీ ఇండియన్. ఈరోజు మనం మాట్లాడకపోయే సినిమా లైలా. చేసి తీసుకురండి రా, సార్ కూర్చుంటాడు ఇక్కడ. అరే చేసి తీసుకొచ్చేయండి రా ఇక్కడ. దా కూర్చో. అరే అరే షూటింగ్ ఆపేయండి రా. షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. కూర్చో సార్ అది కూర్చో. కూర్చోరా నువ్వు కూర్చో. మొదలు పెట్టు. ఓకే, సో లైలా స్టోరీ ఏంటంటే విశ్వక్సేన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది. ఆ బ్యూటీ పార్లర్లో అతను చూసుకోవడం వెనుక ఒక ఎమోషనల్ రీజన్ కూడా ఉంటుంది రిలేటెడ్ టు హిజ్ మదర్. సో అతను ఊళ్ళో చాలామంది దగ్గర చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్న తర్వాత ఇంకా ఎట్లా అంటే ఇంకా అతన్ని కనిపిస్తేనే వాళ్ళకి దొరికితేనే ప్రాబ్లం అన్నట్టుగా ఒక సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన సిట్యువేషన్ వల్ల అతనికి తప్పక అతని బ్యూటీ పార్లర్ టెక్నిక్స్ వాడి ఈల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ లేడీ కాల్ లైలా. సో ఆ లైలా అక్కడ అడుగుపెట్టాక ఇతను ఎవరినైతే ఇతన్ని వెంటబడుతున్నారో వాళ్ళందరికీ ఆ లైలా నచ్చుతుంది. సో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ అండ్ దట్ ఈస్ ద స్టోరీ అనమాట. పాజిటివ్స్, ఈ సినిమాకి ఏకైక పెద్ద పాజిటివ్ ఏంటంటే సరే ఎప్పుడో రాజేంద్ర ప్రసాద్ గారి మేడం ఆర్ కమల్ హాసన్ గారి అభయ్ షణ్ముఖి ఆర్ అభయ్ షణ్ముఖి తెలుగులో ఏం సినిమా అది భామని సత్యభామని అండ్ చిరంజీవి గారి చండాపేల ఒక చిన్న రోలు. బేసిక్లీ ఒక ప్రొటాగనిస్ట్ లేడీ వేషం వేసి తెలుగు సినిమాల్లో చాలా రోజులు అయింది. అండ్ రీసెంట్గా తమిళ్లో శివకార్తికేయన్ గారు చేశారు రెమో అనే సినిమా. సో అది తప్ప చేయలేదు. సో ఆ థాట్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అని మేకర్స్ అనుకున్నారు కదా, అది చాలా పెద్ద పాజిటివ్. సినిమాలో రెండో పాజిటివ్ ఏంటంటే యాక్చువల్లీ ది అదర్ రోల్ ప్లేడ్ బై విశ్వక్సేన్. సో అది ఒక లైవ్లీగా ఒక ప్రాపర్గా ఈజీగా డిజైన్ చేశారు. అండ్ విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అది సెకండ్ పాజిటివ్. సో ఇంకా దానికన్నా అంటే నాకు ఇంకేం గుర్తు రావట్లేదు. బేసిక్లీ ఈ రెండు పాజిటివ్స్ అనుకున్నాను. నెగటివ్స్, థాట్ ఉంటేనే సరిపోతుందా? సో ఒక థాట్ ఉంది, బాగుంది, ఒక ఐడియా ఉంది, బాగుంది, సరే ఇట్లా చేద్దాం అనుకున్నారు. ఓకే ఫైన్, చాలా బాగుంది. బట్ స్టోరీ ఉండాలి కదా, సీన్స్ పడాలి కదా. ఇక్కడక్కడ మంచి ఇప్పుడు ఒక కామెడీ సీక్వెన్సెస్ రాస్తున్నావు కదా, కామెడీ సీక్వెన్సెస్ బాగుండాలి కదా, ఒక రిఫ్రెషింగ్గా ఉండాలి కదా. ఎక్కడ వెరీ వెరీ అవుట్డేటెడ్ సీన్స్. అంటే ఇప్పుడు విశ్వక్సేన్ ఇట్లా అని కింద వంగుతాడు అనమాట, అది ఇట్లా పళ్ళు కింద పడుతుంది, వాడు కొంచెం సలుగా వస్తాడు కూడా. అది కామెడీ సీన్ అనమాట. మనకి మనం వీ షుడ్ లాఫ్, వీ షుడ్ నాట్ ఫీల్ క్రింజ్ అండ్ వీ షుడ్ లాఫ్ అని చెప్పి ఒక విశ్వక్సేన్ అండ్ డైరెక్టర్ ఒపీనియన్. సో అంత అవుట్డేటెడ్ థింకింగ్, అస్సలు నవ్వురాని సీక్వెన్సెస్, చాలా ఏదో నడుస్తుంది అన్నట్టుగా చూస్తున్నట్టు ఉంటుంది కానీ అసలు ఇంత గ్రిప్పింగ్గా ఉండదు. కామెడీ పండలేదు, వాడు అక్కడక్కడ వచ్చే మెలోడ్రామా సీన్స్ పండలేదు, అసలు ఏది పండలేదు సినిమాలో. జస్ట్ స్టైల్ అంటే స్టైల్ సినిమా. నాకు బాగా కోపం వచ్చేది ఏంటంటే ఐఎమ్ ప్రెటీ షూర్ వీళ్ళకి కథ సరిగ్గా లేదు, రాసుకున్నప్పుడే లేదు. జస్ట్ థాట్ పైన బ్యాంక్ అయిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు. జస్ట్ థాట్, దాని తర్వాత ఒక చిన్న అవుట్లైన్, ఇట్లా హీరోకి ఏదో ప్రాబ్లం వస్తుంది, లేడీ అవుతాడు, అందరూ వాడు వెనకాల పడతారు, అంతే. ఇదొక్క లైన్ వేసుకొని వెళ్ళిపోయారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు జీరో ఎఫర్ట్స్ ఉన్నాయి సీన్స్ రాయడంలో కానీ, లేకపోతే కన్సీవ్ చేయడంలో కానీ. దెన్ ఈ డిస్క్రెడిట్ ఏదైతే ఉందో నేను డైరెక్ట్గా ఐ విల్ గివ్ ఇట్ టు డైరెక్టర్ అండ్ స్టోరీ రైటర్, హూ ఇస్ ఆల్సో స్టోరీ రైటర్. అండ్ ఓకే పోనీ అలాగున్నా ఇలాంటి బ్రీజీ సినిమాలకి నెక్స్ట్ ఇంపార్టెంట్ది మ్యూజిక్ అనమాట. ఆ లియాన్ జేమ్స్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు విశ్వక్సేన్ కానీ, సో అతనే కంటిన్యూ చేస్తున్నాడు. ఓకే ఐఎమ్ ఫైన్ ఇఫ్ యూఆర్ కంటిన్యూయింగ్ హిమ్. బట్ అతను తెలుగులో పెద్దగా బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చింది ఏం లేదు, ఎక్సెప్ట్ ఓమే కడువులలో ఓరి దేవుడలో ఒక సాంగ్ విచ్ ఇస్ యాక్చువల్లీ ద సేమ్ సాంగ్ ఫ్రమ్ తమిళ్. సో
సో యూ గెటింగ్ ద పాయింట్ కదా. ఒరిజినల్ కంపోజిషన్స్ పెద్దగా అంత స్టాండ్ అవుట్ అయ్యే సాంగ్స్ ఏమి ఇవ్వలేదు. ఈవెన్ అదేంటి దాస్ కా ధమ్కీలో కూడా అంత స్టాండ్ అవుట్ సాంగ్స్ నాకు ఏం అనిపించలేదు. సో సాంగ్స్ కూడా పెద్ద ఏం సపోర్ట్ చేయలేదు. బేసిక్లీ ఈ సినిమాకి ఏది వర్కౌట్ కాలేదు. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్రోరింగ్, అవుట్డేటెడ్, క్రింజ్. ఈ సినిమాని చూసే వాళ్ళకి సీరియస్గా పేషెన్స్ బాగా ఉండాలి. లేకపోతే నాలాగా ఒక పిచ్చడైనా ఉండాలి, సినిమా పిచ్చడైనా. వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. మిగతా వాళ్ళందరూ దయచేసి ఇది ఓటీటీలో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూడండి. సో దట్స్ ద రివ్యూ, దట్స్ ద నెగిటివ్స్. అండ్ ఓవరాల్గా సినిమా ఎట్లా ఉందంటే నాకు అస్సలు నచ్చలేదు. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, మీకు అలాంటి క్రింజ్ నచ్చుతుందంటే. నాకు అవుట్ అండ్ అవుట్ అసలు నాకు దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద ఫిలిం విచ్ ఇంప్రెస్ మీ. ఓకే. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 1. దట్ టు ప్యూర్లీ బికాస్ ఆఫ్ విశ్వక్ సేన్ ఎఫర్ట్స్, అంతే. నథింగ్ ఎల్స్ వర్క్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. And stay tuned for Chava review also, which will be coming soon.